అహంకారం. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. నేను అహంకారం ఉన్న ప్రతి మనిషి అనుకుంటాడు నాది అహంకారం కాదు, నాది ఆత్మవిశ్వాసం అనుకుంటాడు. అసలు ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా ఏంటి? నేను చెయ్యగలను ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే చేయగలను అహంకారం. నేను మాత్రమే చేయగలను అంటే ఇంకెవడూ చేయలేడు. నేను మంచివాణ్ణి ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే మంచివాణ్ణి అహంకారం. అహంకారం నేను మాత్రమే అంటే ఇంకెవడూ కాదు అహంకారం. నువ్వు గొప్పోడివే, నేను మాత్రమే గొప్పోడిని అహంకారం. ఎదుటి వ్యక్తిని నీకన్నా తక్కువ చూడటం అహంకారం. ఎదుటి వ్యక్తి కన్నా నువ్వు గొప్పోడు అనుకోవడం అహంకారం. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనులు రెండు రకాలు. ఒకటి మంచి పని, రెండోది చెడ్డ పని. కానీ అహంకారం ఉన్నవాడు పనులు రెండు రకాలు అంటాడు. అది మంచి పని చెడ్డ పని అనడు, పెద్ద పని చిన్న పని అంటాడు. అది చిన్న పని, చిన్నవాళ్ళు చేసే పని, ఇది పెద్ద పని, పెద్దవాళ్ళు చేసే పని అంటాడు. ప్రపంచంలో ఏ పని కూడా చిన్న పని పెద్ద పని ఉండదు సార్. పనులు రెండు రకాలు, మంచి పని చెడ్డ పని మాత్రమే ఉంటుంది. ఈ హాల్ని ఊడ్చి శుభ్రం చేయడము చిన్న పనా పెద్ద పనా? ప్రశ్న తప్పు. చిన్న పని పెద్ద పని అనేది ఉండదు. మంచి పనా చెడ్డ పనా అని అడగండి. ఈ హాల్ని శుభ్రం చేయడం మంచి పని. వాష్రూమ్ క్లీన్ చేయడము చిన్న పనా పెద్ద పనా? తప్పు. ప్రశ్న తప్పు. పనులు పెద్ద పనులు చిన్న పనులు ఉండవు. సార్ నో. చెడ్డ పనా మంచి పని అని అడగండి. అది మంచి పని. వాష్రూమ్ని క్లీన్ చేయడం మంచి పని. నీ ఇంట్లో ఉన్న వాష్రూమ్ నువ్వు క్లీన్ చేసుకోవా? అహంకారంగా ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? వ్యక్తులని చిన్నవాడు పెద్దవాడుగా చూస్తాడు, మంచివాడు చెడ్డవాడుగా చూడడు. పనులను చిన్న పని పెద్ద పనిగా చూస్తాడు, మంచి పని చెడ్డ పనిగా చూడగలగాలి. అహంకారం వచ్చిందా సర్వనాశనం అయిపోతాం. మనం మన అహంకారం నుంచి కాపాడుకోవాలి. లోపాలు వెతకాలంటే నీలో నువ్వు వెతుక్కు, సరి చేసుకోవచ్చు. లోపాలు ఎదుటి వ్యక్తులు వెతకబాకు, ఎదుటి వ్యక్తులు మంచి చూసి నేర్చుకో. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.